ఒక విరబూసిన పారిజాతం చెట్టు కింద సాయంత్రం పూట చక్కగా ఆవు పేడతో అలికి బియ్యపిండితో అందమైన ముగ్గులు వేసి ఉంచి తెల్లారి లేచి ఉదయాన్నే వచ్చి చూస్తే ఆ అలికిన వాకిలిలో ఆ విరబూసిన చెట్టు పూలన్నీ పరుచుకున్నట్లుగా పూల తివాచీలా ఎంత అందంగా రాలిపడి ఉంటాయో చూడండి. ఈ స్కూల్‌కెళ్తున్న పిల్లలందరూ కూడా ఆ పారిజాత పుష్పాల్లా ఎంత అందంగా ఉన్నారో చూడండి. మనసుకు ఎంత హాయిగా కనిపిస్తున్నారో చూడండి. ఆ బుడ్డిది చూడండి ఎంత చక్కగా నడిచేస్తుందో. అబ్బా! ఎంత బావున్నారో కదండీ! చదువుకోండమ్మా, చదువుకోండి. బాగా చదువుకోండి. మీరు చదువుకున్న చదువు మీకు మంచి సంస్కారాన్ని నేర్పి, మిమ్మల్ని కన్న ఈ భారతదేశానికి వన్నె తెచ్చేదిగా ఉండాలి కానీ, ర్యాంకుల వేటలో పడి, మీ పసి హృదయానికి మాత్రం భారం కాకూడదు తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. థాంక్ యూ.